పేరు చెప్పి రసీదు ఇస్తున్నారండి దుర్మార్గులు. జ్యోతుల నెహ్రూ గారు, మీరు మళ్ళీ తిరుపతి దేవస్థానానికి బోర్డు మెంబరా? చిచ్చి సిగ్గు లేదు. దేవుడి పేరు మీద అక్కడ డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు మీరు మీ కార్యకర్తలతో. టోల్గేట్ నుంచి వెళ్లకుండా ఇలాగ అక్రమ వసూలు టోల్గేట్ దగ్గర నుంచి. ఏడు దేవుడి పేరు మీద డబ్బులు వసూలు ఏంటండి? చిరాగ్గా, అసహ్యంగా. ఎంత పాపం. మీరు దేవస్థానం బోర్డు సభ్యులు, అవసరమైతే 40-50 లక్షలు తిరుపతి దేవస్థానం నుంచి మీరు గ్రాంట్ తేలేరా? మీకు కూడా తిరిగే నాయకుడు కావచ్చు ఆ ఊరికి మీరు తిరుపతి దేవస్థానం నుంచి మీరు నిధులు తెచ్చివ్వండి, లేకపోతే చందాలు వసూలు చేయండి, మేమందరం ఇస్తాం. దేవుడి పేరు మీద రసీదు ఇచ్చి ఆ రసీదు ఎంతవరకు వెళ్తుంది? అన్ని జిల్లాలు తిరుగుతుంది కదా ఈ లారీలు. జ్యోతుల నెహ్రూ గారి నియోజకవర్గంలో జ్యోతుల నెహ్రూ గారి ఆధ్వర్యంలో మనకు రసీదు ఇచ్చారు అబ్బాయి 1000 రూపాయలకి 900కి. అక్కడ బలి వసూలు చేస్తున్నారు దేవుడి పేరు మీద అని చెప్పేసి. మన నియోజకవర్గం పేరు, మీ పేరు ఎంత చెడ్డగా రాష్ట్రం అంతా వెళ్తుందండి ఈ తప్పుడు రసీదుల వల్ల. నెహ్రూ గారు, ఇదా మీ యొక్క దైవభక్తి? మా టోల్గేట్ దగ్గర ప్రతిరోజు సాయంత్రం ఎస్ఐ గారు అవ్వచ్చు, సిఐ గారు అవ్వచ్చు, అక్కడ వాహనాలు తనిఖీ చేస్తారండి. బళ్ళుకి రికార్డులు ఉన్నాయా లేవా, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టింగ్ కానీ, ప్రతి వాహనాన్ని ఆపి నోట్లో గొట్టం పెడతారు. వెంటనే టెస్ట్ చేసి 10,000 రూపాయలు ఫైన్ కోర్టుకి వెళ్ళి కట్టేయమంటారు. ఇంచుమించు ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అవ్వచ్చు, లైసెన్స్లు రికార్డులు లేని వాటి మీద ఇంచుమించు చాలా కేసులు కడతారు. ఎక్కడంటే మన కృష్ణవరం టోల్గేట్ దగ్గర. మద్యం అమ్మేది వాళ్ళే, మళ్ళీ నోట్లో గొట్టం పెట్టి 10,000 రూపాయలు ఫైన్ వేసేది గవర్నమెంట్. అంటే మేము తప్పంటలేదు, ఎందుకంటే ఆ రకమైన చేయకపోతే వాళ్ళు ఎక్కడో ఇక్కడికి వెళ్ళి ఎదరికి వెళ్ళి గొద్దొచ్చు, ఎవరన్నా చనిపోవచ్చు, వాళ్ళు చనిపోవచ్చు. పోలీసు వారు చేసింది నేను తప్పని అంటలేదు. కానీ 20 టన్నులు వెళ్ళాల్సిన ఇసుక అవ్వచ్చు, మట్టి అవ్వచ్చు, 50 టన్నులతో పైకి లోడు వేసుకుని వీళ్ళ ముందు నుంచే ఎవరైతే ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా గొట్టాలు పెట్టి చెక్ చేస్తారో వాళ్ళ ముందు నుంచే తిరుగుద్దండి యూటర్న్ వేసుకుని లారీలు, ఎమ్మెల్యే గారి నవీన్ గారి లారీలు. దానికి రసీదు ఉండదు, సేన్ రైజ్ ఉండదు, పర్మిషన్ ఉండదు. మేమందరం రోజు ఫిర్యాదు చేస్తూనే ఉంటాం, దాన్ని పట్టించుకోరు. అవి కనపడవు, పెద్ద లారీలు కనపడలేదు పోలీసు వారికి. చిన్న వాహనాలు మాత్రం గొట్టాలు పెడుతున్నారు, చెక్ చేస్తున్నారు, చేస్తారు. అంటే పేదోడికి ఒక న్యాయం, పెద్దోడికి ఒక న్యాయం అని చెప్పేసి నేను పోలీసు వారిని అడుగుతా ఉన్నాను, అధికారులందరినీ అడుగుతా ఉన్నాను.